హలో ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈరోజు వీడియో చేసే ప్లాన్ లేదు. కానీ ఈ ఇన్సిడెంట్కి నేను కొంచెం ఫీల్ అయ్యాను, బాగా డిసప్పాయింట్ అయ్యాను. అండ్ కొన్ని ఈ సనాతనుల వింత వికృతాలు, కొత్త కోణాలు కూడా కొన్ని చూపిద్దాము అనేసి ఈ వీడియో చేస్తున్నాను. మొదటిగా కంగన రనౌత్, ఈవిడ వినేష్ గారు సెకండ్ రౌండ్ సక్సెస్ అయ్యాక అనుకుంటాను. సో కమెంట్ పెట్టిందనమాట. ఏంటి అంటే, నువ్వు మోదీ గారిని తిట్టావు అంటే వినేష్ గారు అన్ని మాటల్ని కూడా ఈవిడ యాడ్ చేసేసి, నువ్వు మోదీ గారిని ఇంతలా తిట్టావు, అయినా కూడా మేము కాబట్టి నిన్ను పంపించాము అంటే ఒకవేళ మేము తలుచుకుంటే ఏమైనా చేయగలము అనే ఒక ఇండైరెక్ట్ మెసేజ్ ఇచ్చిందనమాట ఈవిడ. ఓకే, అసలు దీనికి రెస్పాండ్ అయ్యే ముందు ఈవిడ వీళ్ళందరూ నెలల తరబడి రోడ్డు మీద కూర్చుంటే వీళ్ళని మాక్ చేసింది కంగన. ఓకే, తర్వాత పోలీస్ రిపోర్ట్ వచ్చాక అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అక్కడ మోలెస్టేషన్ జరిగిందని కన్ఫర్మ్ చేశాక మరి కంగనా రెస్పాండ్ అవ్వాలి కదా. ఒక్క కంగనానే కాదు, ఇప్పుడు చెప్పుకుంటున్న సనాతన ధర్మ రక్షకులం అని అనుకునే వాళ్ళందరూ, కిరణ్ అక్కలు కానీ, సుంకార అక్క కానీ, మాధవీలత అక్క కానీ, ఇలాగా ఈ ధర్మరక్షకులు ఒక్కరికి కూడా నోరు పెగలలేదన్నమాట నిజంగా అక్కడ మోలెస్టేషన్ జరిగింది అని చెప్పాక. ప్రజ్వల్ రేవన్న విషయము అంతే. సో వీళ్ళు దేనికి స్పందిస్తారో చూడండి. అంటే రాళ్ళల్లో దేవుల్ని చూసే వీళ్ళు మనుషుల్లో మాత్రం వీళ్ళకి మానవత్వం కనబడదన్నమాట. అది వీళ్ళ యాంగిల్. సో ఈవిడ ఇక్కడ వార్నింగ్ ఇచ్చింది కదా, అండ్ ఇక్కడ డిస్క్వాలిఫై అయిపోయింది. మరి ఈ రెండింటిని కనెక్ట్ చేసుకోవాలో లేదో మీరే చెప్పండి. సో దీనికి తోడు ఒక ఎక్స్టెన్షన్ అనమాట. ఏంటి అంటే, ఈవిడ డిస్క్వాలిఫై అవ్వగానే గోధీ మీడియా, ఈ సపోర్టర్స్ వీళ్ళందరికీ అంటే సనాతన రక్షకులందరికీ విపరీతమైన ఆనందం వచ్చేసింది. అది కూడా ఎలాగో చూపిస్తాను చూడండి. 100 ग्राम also matters a lot, लेकिन मिलेगा नहीं अभी. అది చూడండి. అంటే ఈవిడ ఎక్స్ప్రెషన్స్ రాని ఆవిడేమీ కాదు, ఈమె యాక్టింగ్ క్వీన్. ఎంత హ్యాపీగా నవ్వుతూ, ఆ నవ్వులో కూడా ఒక శాడిజం. అంటే ఈ డాట్ కూడా మరి కనెక్ట్ చేసుకోవాలో లేదో చెప్పండి. అంటే ఫస్ట్ ఒక ఆవిడ వార్నింగ్ ఇచ్చింది, నెక్స్ట్ డిస్క్వాలిఫై అయిపోయింది, తర్వాత ఈవిడ నవ్వుతుంది. మరి వీటిని కనెక్ట్ చేసుకోవాలో లేదో మీరే చెప్పండి. ఓకే, పోనీ ఇది కూడా సరిపోదు అంటారా? అయితే దీనికంటే ముందే వినేష్ గారు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారనమాట. ఎందుకంటే ఇప్పుడున్న WFI ప్రెసిడెంట్ సంజయ్ సింగ్, ఈయన బ్రిజ్భూషణ్కి రైట్ హ్యాండ్. సో ఎప్పుడు ఏ నిమిషం ఏమైనా జరగచ్చు అనే ఒక డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేసింది. అది కూడా ఐ థింక్ ఇట్స్ ఇన్ ఏప్రిల్ అనుకుంటాను. వినేష్ ఫొగాట్ ఆన్ సంజయ్ సింగ్, WFI చీఫ్ ఎలక్షన్స్ విన్, దిస్ ఈస్ బ్రిజ్భూషణ్స్ రైట్ హ్యాండ్ మ్యాన్, కుదికే బేటే సే భీ జాదా ఖాస్. అంటే సొంత కొడుకు కంటే సంజయ్ సింగ్ని ఎక్కువ చూసుకుంటాడు బ్రిజ్భూషణ్, అలాంటి వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అనేసి. అంటే ఇప్పుడు బ్రిజ్భూషణ్ని తీసేయాలి అంటే ఆయన ప్లేస్లో ఆయన రైట్ హ్యాండ్ని, ఆయన మీద స్కాండల్స్ వచ్చాయి కాబట్టి ఆయన బదులు ఆయన కొడుక్కి MP సీటు, ఇదనమాట. బేసిక్గా వీళ్ళు మళ్ళీ పరివారవాదం గురించి మాట్లాడుతుంటారు, క్లాసులు పీకుతుంటారు. సో ఇది ఫ్రెండ్స్, మరి ఇవన్నీ కూడా కోఇన్సిడెంటే అనుకోవచ్చా లేదో మీరు చెప్పండి.